నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు, పెయిడ్ మీడియా కావచ్చు, ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కొనుగోలు చేసినటువంటి ఈ యూట్యూబర్స్ కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, అదేవిధంగా సాక్షాత్తు ఆమె సుగాలి ప్రీతి గారి తల్లిగారైనటువంటి పార్వతి గారు కావచ్చు, వాళ్ళు విష ప్రచారం మొదలుపెట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అది జనాలు ఎవరు నమ్మకపోగా ఆమె మీద ఉన్నటువంటి సింపతి, అంతో ఇంతో సింపతి ఏదైతే ఉందో అది కనుమరుగైపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మెల్లగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అరే శ్యామల అని రంగంలోకి దింపారు. వాళ్ళకు తెలియనటువంటి విషయం ఏంటంటే ఈ శ్యామలను కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జనాలకు తెలుసు సుగాలి ప్రీతి విషయంలో ఏం జరిగింది, ఎవరు సాక్ష్యాలను తారుమారు చేశారు, ఎవరు సిబిఐకి ఇవ్వకుండా సిబిఐకి ఇస్తా ఉన్నామని చెప్పి ఒక డమ్మీ ఆ జీవోని క్రియేట్ చేసి ఇచ్చింది ఎవరు, ఆ కేసును నీరుగార్చింది ఎవరు అని చెప్పి జనాలకు తెలుసు. కాబట్టే కర్నూలు జిల్లాలో కని విని ఎరుగని రీతిలో కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వైఎస్ఆర్సీపీని మట్టి కరిపించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వచ్చిందో మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏమి దొరక్క ఈ కూటమి ప్రభుత్వం ఏందో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది, ఎలాగైనా వీళ్ళ మీద బురద జల్లాలని చెప్పి మత కల్లోలాలు సృష్టించాలని చెప్పి చూశారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో మనం చూసాం. అదేవిధంగా కులాలను రెచ్చగొట్టి పిఠాపురంలో చూసాం. కులాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేద్దామని చూశారు, అది బెడిసి కొట్టింది. కులాల రాజకీయాలు, మతాల రాజకీయాలకు ఎండ్ కార్డు పడిపోయిందని తెలుసుకున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయినా ఎండ్ కార్డు పడినా కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారనుకోండి, అది వేరే విషయము. కానీ సుగాలి ప్రీతి అనేటువంటి విషయము జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అప్పట్లో ఇబ్బంది పెట్టి ఒత్తిడికి గురి చేసి 5 ఎకరాల పొలము, 5 సెంట్ల స్థలము, ఒక ఉద్యోగం ఇచ్చేటట్లు చేసిందో మనకు అందరికీ తెలిసింది. సోషల్ మీడియాలో అప్పట్లో నెటిజన్లు ఏ విధంగా ప్రెజర్ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెజర్కు లొంగి ఆమెకు ఆ స్థలమో పొలమో ఇవ్వడం జరిగిందో కూడా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దడానికి, పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లడానికి ఎన్నో విధాలుగా ఆమెనే సాక్షాత్తు సుగాలి ప్రీతి గారి తల్లిగారైనటువంటి పార్వతి గారినే తీసుకొని వచ్చి సాక్షి మీడియాలో కూర్చోబెట్టి, లేకపోతే వీళ్ళే అక్కడికి పోయి వీళ్ళే స్క్రిప్ట్ రాసిచ్చి చదివించినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. అది కూడా జనాలు నమ్మకపోయేసరికి ఇంకా శ్యామల గారు ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు చెప్పండి సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసిన దొంగలు ఎవరు? సుగాలి ప్రీతి కేసు రిజిస్టర్ అయింది ఆగస్టు 19, 2017. అనుమానితులను అరెస్ట్ చేసింది సెప్టెంబర్ 18, 2017. సో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం నెల రోజుల్లోనే పోస్కో యాక్ట్ కింద, అదేవిధంగా SC ST అట్రాసిటీ కేసులు కూడా బుక్ చేశారు. కేసు ఫైల్ అయింది. మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దానికి కమిటీ వేశారు. ఆ కమిటీలో అప్పట్లో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ DNA మ్యాచ్ కాలేదని చెప్పి అప్పట్లో వాళ్ళకు బెయిల్ రావడం జరిగింది. సో అరే శ్యామల చెబుతా ఉన్నట్లు ఒకవేళ టీడీపీ వాళ్ళు కనుక సాక్ష్యాలను తారుమారు చేసి ఉంటే ఆ తర్వాత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుకు సంబంధించి గుడ్డిగాడిదకు పళ్ళు తోముతా ఉన్నాడా? 5 సంవత్సరాలు ఆయనే కదా అధికారంలో ఉన్నాడు. ఒకవేళ టీడీపీ వాళ్ళే కనుక ఆ సాక్ష్యాలను తారుమారు చేశాడనేసి భావిస్తే మరి విచారణ ఎందుకు చేయలేదు? సిబిఐకి ఇస్తానని చెప్పి డమ్మీ ప్రింట్అవుట్ ఎందుకు ఇచ్చాడు? సో సిబిఐకి మే 20వ తారీఖున 2020లో ఇస్తే 2024 వరకు 4 సంవత్సరాలు విచారణ ఎందుకు జరగలేదు? సిబిఐ మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి గారి విషయంలో ఏదైనా చేయగలిగాడంటే కేవలము ఒక డమ్మీ ప్రింట్అవుట్ ఇవ్వడం తప్పితే చేసింది ఏమీ లేదు. ఆ 5 ఎకరాల పొలము, 5 సెంట్ల స్థలం అంటారా, అదేమి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి సంపాదించింది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుకు సంబంధించి చేసింది 0. అలాంటిది ఇప్పుడు ఆ కేసుని అస్త్రంగా వాడుకొని కూటమి పార్టీల మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలని చూస్తే జనాలు నమ్మరు. శ్యామల ఇక చూడు, అనుమానితులను అరెస్ట్ చేసింది 18, 2017. DNA ఎవిడెన్స్ లేకపోవడం వలన అనుమానితులకు బెయిల్ మంజూరు అయింది అక్టోబర్ 11, 2017. ఇక్కడ వరకే ఆపేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఈ కేసుకు సంబంధించి ఏమి జరిగిందనే విషయం రాయలేకపోయావెందుకు? సో ఇంతవరకే వచ్చిందా స్క్రిప్ట్? కాబట్టి సో ఇక్కడ వరకు అందరికీ తెలుసును. దాని తర్వాత ఏం జరిగింది? 5 ఎకరాల పొలం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? 5 సెంట్ల స్థలం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? ఉద్యోగం
ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? 7 లక్షలు ఎంతో డబ్బులు కూడా అంటా ఉన్నారు, మనకు తెలియదు. కానీ ఆ డబ్బులు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? అది కూడా రాసింటే హర్షించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏదో స్క్రిప్ట్ రాసిస్తే నువ్వు రోజు ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఈ విధంగా పోస్ట్ చేస్తే సో ఉన్న గౌరవం కూడా పోగొట్టుకోవడం తప్పితే ఏమీ లేదు ఇందులో. ఈ కేసులో సాక్ష్యాధారాలను కొందరు తారుమారు చేశారని నిన్నటికి నిన్న విశాఖలో పిఠాపురం పిఠాధిపతి అంట ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని పిఠాపురం పిఠాధిపతి అనొచ్చు. ఈమెను కనుక ఎవరైనా ఏమని అంటే ఉమెన్ కార్డు బయటకు వస్తుంది, నన్ను ఇట్లంటా ఉన్నారు జన సైనికులంతా రౌడీలు గూండాలని చెప్పి ఏడుపులు పెడబొబ్బులు పెడుతుంది. మరి అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? నీ మాటకే వద్దాం. అప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం గవర్నమెంటే. వాళ్ళు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కేసులు పెట్టారు, వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు. మరి తరువాత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పీరియడ్ ఎక్కడ మెన్షన్ చేశారు? ఎందుకు చేయలేదు? స్క్రిప్ట్లో రాలేదు కాబట్టి. స్క్రిప్ట్ చూసి అట్లా కాపీ పేస్ట్ చేసింది. ఎవరు తారుమారు చేశారు, ఎవరు తారుమారు చేశారో జనాలకు తెలుసు కాబట్టే కర్నూలులో మనకి ఎన్ని సీట్లు వచ్చినాయి, రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎన్ని సీట్లు వచ్చినాయి. కాబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కదా అంట. ఒకవేళ మీరు అనుకున్నట్లే వాళ్ళే తారుమారు చేసింటే మీ అన్నే కదా కఠిన చర్యలు తీసుకోవాల్సింది. మరి కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు? సుగాలి ప్రీతి విషయం మీరంటున్నట్లే 2017లో జరిగితే అప్పట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి విషయం గురించి మాట్లాడినటువంటి చరిత్రే లేదు. ఎందుకంటే ఆమె ఆయన సొంత సామాజిక వర్గము కాదు, లేదా ఆ కేసు గురించి మాట్లాడితే ఆయనకి 4 ఓట్లు ఎక్కువ రాదు. కాబట్టి ఎప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పనిచేసేటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ఆ కేసును పక్కన పెట్టి నీరుగార్చే ప్రయత్నం చేసింది. 5 సంవత్సరాలు సిబిఐకి లెటర్ ఇచ్చిన తర్వాత ఎందుకు విచారణ జరగలేదని మరొక లెటర్ రాయలేకపోయాడు, అదేవిధంగా ఒత్తిడి తేలేకపోయినాడు. అదే వీళ్ళ కేసులకు సంబంధించి అవినాష్ రెడ్డిని తప్పించడానికి సిబిఐ దగ్గర నుంచి ఈయన వెయ్యని స్టంట్లే లేవు కదా. మరి సుగాలి ప్రీతి విషయంలో మాత్రము ఎందుకు అంత అలసత్వాన్ని ప్రదర్శించాడు? మరి మీ జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ మరొక ట్వీట్ వేయకపోయావా? వేస్తే ఉన్న సీటు కూడా చిరిగిపోతుంది కాబట్టి వేయవు. మన పని ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏం వాట్సాప్లో పంపిస్తారో అది కాపీ చేసి పేస్ట్ చేయడము, అంతకు మించి ఇంకేమి చేసేది లేదు. కాబట్టి 2017 మాత్రమే ప్రస్తావించి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారని కూడా చెప్పి ఉంటే సంతోషించే వాళ్ళము. కాబట్టి సొంత తెలివితేటలు సొంత బుర్ర వాడితే మంచిది. ఈ విధంగా ఎవరో పంపించినటువంటి స్క్రిప్ట్ ను చదవడము, ప్రెస్ మీట్లు ఏమో చదువుతావు, ఇక్కడేమో కాపీ పేస్ట్ చేస్తావు. ఇలా కాపీ పేస్ట్ చేస్తే నేను ఇక్కడ చూపించలేను కానీ ఆ కామెంట్లలో చదువుకో. కామెంట్లలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, టీడీపీ ఏం చేసింది, వైఎస్ఆర్సీపీ ఏం చేసిందని. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.